కాకినాడ సెస్ పోర్ట్ ఆక్రమణ కేసు ఎఫ్ఐఆర్లో వైకాపా అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్ను A1గా చేర్చాలని తెదేపా నేత రాష్ట్ర ఆక్వాకల్చర్ అథారిటీ చైర్మన్ ఆనం వెంకటరమణారెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు సిఐడిని ఆయన కోరారు. తెదేపా కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆనం మాట్లాడారు. 8,320 ఎకరాల కాకినాడ సెస్ను వైకాపా నేతలు దోపిడీ చేశారన్నారు. వాటాదారుగా ఉన్న కేవీ రావును అన్ని విధాలా బెదిరించి 4,000 ఎకరాల భూమిని అపనంగా కొట్టేశారని ఆరోపించారు. దేశంలో ఎకరాకు 29,000కు దొరకని భూమి జగన్ వర్గీయులకు కాకినాడ సెజ్లో ఎలా దొరుకుతుందని నిలదీశారు. ప్రముఖ కన్సల్టెంట్ రోహిత్ చతుర్వేది ఇచ్చిన నివేదిక ప్రకారం ఎకరా రేటు 50 లక్షల పైచిలుకు ఉందన్నారు. 2,000 కోట్ల రూపాయల విలువైన కేవీరావు వాటా భూమిని 12 కోట్లు ఇస్తామని చెప్పి కొట్టేశారన్నది సుస్పష్టమని చెప్పారు. చెక్ రూపంలో ఇచ్చిన 12 కోట్లు కూడా 6 నెలల తర్వాత బ్యాంకులో జమ చేసుకోమనటాన్ని దోపిడీ అనాలా, దొంగతనం అనాలా అని నిలదీశారు. జగన్ ప్రమేయం లేకుండా ఇది జరగని పని అని ఆరోపించారు. కాకినాడ పోర్టు కైవసం కోసం భారీ మోసానికి పాల్పడ్డారన్నారు. కాకినాడ సెస్ 8,320 ఎకరాలు. ఎంత? 8,320 ఎకరాలు కాకినాడ సెస్ విస్తరణ. పెద్ద ఏరియా. వన్ ఆఫ్ ది, నాకు తెలిసి శ్రీ సిటీ తర్వాత కాకినాడ సెస్ చాలా పెద్దది ఆంధ్ర రాష్ట్రంలో. ఈ సెస్ మీద జగన్మోహన్ రెడ్డి కళ్ళు పడ్డాయి. ఈ 4,000 ఎకరాలు ఎంత కొన్నారో తెలుసా? గెస్ చేయండి. 12 కోట్ల రూపాయలు. 4,011 ఎకరాలు 12 కోట్ల రూపాయలకి బెదిరించి, తుపాకీ పెట్టి బెదిరించి ఈ హాఫ్ టికెట్ జగన్మోహన్ రెడ్డి ఈ డబ్బులు 4,000 ఎకరాలు కొట్టేశాడనే విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. 29,000కి 1 ఎకరా భారతదేశంలో ఎక్కడైనా దొరకద్దా అని మేము అడుగుతున్నాం. ఏమి కేవీ రావుకి అంత ప్రేమ మీ మీద? అంటే పొట్టిసారాయి రెడ్డి, జగన్మోహన్ రెడ్డి లావు పొడుగనే? పొడుగైతే కాదు, లావు అయితే కాదు. మరి ఏమి చూసి నీకు 29,000 రూపాయలకి 1 ఎకరా ఇచ్చారు? నీలో ఏముందని ఇప్పుడు నేను అడుగుతున్నా. పొట్టిసారాయి రెడ్డి, జగన్మోహన్ రెడ్డిని ఇద్దరిని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి, నీకు బెంగళూరులో ప్యాలెస్ ఉంది కదా, 1 కోటి రూపాయలకి ఇచ్చేస్తానాక ఇచ్చేస్తావా అని అడుగుతున్నా. నాట్ ఏదో డబ్బులు కంపెనీలు కాదు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క ఇండస్ట్రియలిస్ట్ని మనం రమ్మంటే వణికిపోతున్నారు భయంతో అని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఈరోజు ఎవరినైనా పెద్ద కంపెనీ వాళ్ళకి రాండి అంటే మాకు ఇక్కడ స్వేచ్ఛ లేదు, భయము. ఈ విధంగా జరిగింది. జగన్మోహన్ రెడ్డి టైంలో కత్తులు, గిత్తులు, బెదిరింపులు, డబ్బులు. మేము వచ్చి ఇక్కడ ఈ ఊరంటేనే ఆఖరాకి పెద్ద పెద్ద ఆఫీసర్స్ కూడా వచ్చేదానికి సిద్ధంగా లేరంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు బతిమలాడాల్సి వస్తుంది. ఈరోజు ఏపీ గవర్నమెంట్ ఇండస్ట్రియలిస్ట్ని బతిమలాడే పొజిషన్లో మేము ఉన్నామని కూడా నేను మనవి చేస్తా ఉన్నాను.